హాయ్ బాబాయ్. ఇప్పటి వరకు అడగడం మర్చిపోయాను. ఎలా ఉన్నావు బాబాయ్? బాగున్నావా? నువ్వు బాగుండాలి బాబాయ్. నువ్వు బాగుంటే 10 మంది బాగుంటారు. సో, నువ్వు బాగుండాలని చెప్పి ఆ దేవుడిని కోరుకున్నాను. సరే మరి మనం టాపిక్‌లోకి వెళ్దామా? బాబాయ్, నువ్వెప్పుడైనా 'సలార్' మూవీ చూసావా? ఖచ్చితంగా చూసే ఉంటావు. ఇన్ కేస్ చూడకపోతే గనక నీ ఫ్రీ టైమ్‌లో చూడు. నువ్వు చూసినా చూడకపోయినా సరే ఈ కాన్సెప్ట్ అర్థమయ్యేలా చెప్పే బాధ్యత నాది. 'సలార్‌లో' ఇద్దరు పోలీస్ ఆఫీసర్‌లు వైట్ డ్రెస్ వేసుకొని అన్ని కంటైనర్‌లని చెక్ చేస్తారు పోర్ట్ దగ్గర. కానీ 'సలార్' అంటే సీలేసిన కంటైనర్ రాగానే చెక్ చేయకుండా వదిలేస్తారు, గుర్తుందా? ఈరోజు మనం ఆ ఎగ్జాంపుల్ తీసుకొని ఈ కాన్సెప్ట్ అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. సరేనా? మనం లూప్స్ గురించి చెప్పుకున్నాం కదా! ఆ లూప్స్‌లో ఇంకో కాన్సెప్ట్ ఉంది. ఆ కాన్సెప్ట్ పేరే లూప్ కంట్రోల్ స్టేట్మెంట్స్. మనమే వాటిని జంపింగ్ స్టేట్మెంట్స్ అని కూడా అంటాం. 2 ఉంటాయి బాబాయ్ ఇందులో. ఇందులో మొత్తం 2 ఉంటాయి బాబాయ్. బ్రేక్, కంటిన్యూ. అంటే ఏంటంటే బ్రేక్ అండ్ కంటిన్యూ ఆర్ లూప్ కంట్రోల్ స్టేట్మెంట్స్ యూజ్డ్ టు కంట్రోల్ ద ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఇన్సైడ్ ద లూప్. అంటే ఈ బ్రేక్ అండ్ కంటిన్యూ యూజ్ చేసి మనం లూప్ అంటే మన ఫర్ లూప్, వైల్ లూప్‌లో ఉన్నాయి కదా! అందులో ఆ లోపల ఉన్న కంట్రోల్ అనేది కంట్రోల్ చేయడానికి యూజ్ చేస్తాం. అంటే ఒక స్పెసిఫిక్ సినారియో ఆపేయడం గానీ, ఒక స్పెసిఫిక్ సినారియోలో స్కిప్ చేయడం గానీ, ఇలాంటి సిట్యుయేషన్స్‌లో మనం ఈ కాన్సెప్ట్ యూజ్ చేస్తాం అనమాట. ఫస్ట్ బ్రేక్ అంటే ఏంటో చూద్దాం. బ్రేక్ అంటే ఏంటో నీకు సింపుల్‌గా చెప్పాలంటే స్టాప్ చేయడం. అంటే నువ్వు ఫర్ లూప్ లోపల బ్రేక్ రాసావనుకో, ఎప్పుడైతే ఆ బ్రేక్ ట్రిగ్గర్ అయిందో ఇంక ఫర్ లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అక్కడితో ఆగిపోద్దనమాట. ఆగిపోయి బయటకొచ్చేద్ది ఫర్ లూప్ నుంచి. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ నంబర్స్ అనే వేరియబుల్‌లో ఒక లిస్ట్ ఆఫ్ నంబర్స్ ఉన్నాయి. నేను ఎప్పుడైతే నంబర్ 4 రాగానే ఈ లూప్‌ని ఇంక ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నా, ఆపేయాలనుకుంటున్నా. అంటే నాకు మిగతా ఏమున్నా నాకు అనవసరం. కానీ నంబర్ 4 రాగానే నాకు ఇంక ఎగ్జిక్యూట్ అయిపోవాలి. సో, అప్పుడు నేనేం రాస్తానంటే ఫర్ ఎన్ని నంబర్స్ అని రాసి ఇఫ్ నంబర్ ఈక్వల్ టు 4 రాగానే యెస్, ఐ గోట్ ఎ నంబర్ 4 అని ప్రింట్ చేసి బ్రేక్ చేసేస్తాను. సో, మిగతా ఉన్నాయి చూసావా ఈ మిగతా నంబర్స్, ఇవి ప్రింట్ అవ్వవు. ఎందుకు ప్రింట్ అవ్వట్లా? బ్రేక్ రాశాను కాబట్టి ప్రింట్ అవ్వట్లా. కావాలంటే ఈ బ్రేక్‌ని తీసేసి ముందు రాయి కోడ్. నువ్వు తీసేసి రాసినప్పుడు నీకు అన్ని నంబర్‌లు పర్ఫెక్ట్‌గా ప్రింట్ అవుతాయి. కానీ ఇన్ కేస్ నువ్వు నంబర్ 4 రాగానే అంటే ఇఫ్ నంబర్ ఈక్వల్ టు 4 అంటే నీ నంబర్ రాగానే నువ్వు లోపల ఆ నంబర్ ప్రింట్ చేసి బ్రేక్ రాసావనుకో, నీకు మిగతా నంబర్లు ప్రింట్ అవ్వట్లా. ఎందుకంటే బ్రేక్ ఏం చెప్తదంటే, నా పని అయిపోయింది. నీ ఫర్ లూప్ పని అయిపోయింది బాబాయ్. నువ్వు ఇప్పుడు ఎగ్జిట్ అయిపో. ఇంక నువ్వేం చేయాల్సిన పని లేదు అని చెప్తదనమాట. సో, నువ్వు బ్రేక్ రాయగానే ఆ ఫర్ లూప్‌లో ఉన్న కంట్రోల్ అనేది బయటకొచ్చేస్తది. ఇంకా ఫర్ లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. నీకు ఇంకొంచెం క్లారిటీగా ఉండి, బాగా ఇంట్రెస్టింగ్‌గా ఉండే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడు. ఇక్కడ మనకి లిస్ట్ ఆఫ్ హీరోయిన్స్ అందరూ ఉన్నారు మనకిక్కడ. కానీ నువ్వు ఈ లిస్ట్‌లో భాగ్యశ్రీ గారిని ఉన్నారో లేదో చెక్ చేయాలనుకుంటున్నావు. నీకు మిగతా వాళ్ళు ఉన్నా లేకపోయినా నీకు అవనవసరం. ఓన్లీ నువ్వు భాగ్యశ్రీ గారినే చూడాలనుకుంటున్నావు. సో, అప్పుడు నువ్వేం చేస్తావు? ఈ లిస్ట్‌లో ఉన్న ప్రతి ఒక్కరిని చెక్ చేస్తావు. ఎప్పుడైతే నీకు భాగ్యశ్రీ గారొచ్చారో, నువ్వు ఇంక మిగతా వాళ్ళని చెక్ చేయాల్సిన అవసరం లేదు. సో, నేనెందుకు మిగతా వాళ్ళని ట్రావర్స్ చేయాలి? సో, నువ్వేం రాత్తావంటే, ఎప్పుడైతే హీరోయిన్ ఈక్వల్ టు భాగ్యశ్రీ గారయ్యారో, అప్పుడు నువ్వింక బ్రేక్ చేసేసావు. సో, నీకు భాగ్యశ్రీ గారు రాగానే నీకు మిగతా హీరోయిన్స్ ఎవరో ప్రింట్ అవ్వట్లా. ఎందుకు ప్రింట్ అవ్వట్లా? నువ్వు బ్రేక్ రాసావు కాబట్టి. ఎందుకు బ్రేక్ రాసావు? నాకు మిగతా వాళ్ళని చెక్ చేయాల్సిన అవసరం లేదు. సో, నేనెందుకు మిగతా వాళ్ళని చెక్ చేయాలని చెప్పి ఆవిడ దొరకగానే బయటకొచ్చేయి అని చెప్పి ఫర్‌లోకి. కావాలంటే నువ్వు ఒకసారి ఎగ్జిక్యూట్ చెయి. నీకు అవుట్‌పుట్ కూడా భాగ్యశ్రీ గారు ప్రింట్ అయ్యాక వేరే వాళ్ళ హీరోయిన్‌లు ఎవ్వరినేమో ప్రింట్ అవ్వదు. ఒకసారి నువ్వు ట్రై చెయి బాబాయ్. బ్రేక్‌తోను ట్రై చెయి, బ్రేక్ లేకుండాను ట్రై చెయి. ఇంకో కాన్సెప్ట్ వచ్చేసి మనకి కంటిన్యూ. ఈ కంటిన్యూ, బ్రేక్ అనేవి కీవర్డ్స్ అనమాట. ఫర్ లూప్ లోపల యూజ్ చేస్తాం. సో, మనం ఎప్పుడైనా ఫర్ లూప్ లోపల కంటిన్యూ రాసావనుకో, మనం బ్రేక్ రాసినప్పుడు ఏం జరిగింది? ఫర్ లూప్‌లో నుంచి సడెన్‌గా బయటకొచ్చేసింది. ఇమ్మీడియేట్‌గా ఎగ్జిట్ అయిపోయిందనమాట లూపు. అలా కాకుండా నువ్వు కంటిన్యూ రాసావనుకో, ఇప్పుడు జరుగుతున్న కరెంట్ ఫ్లో స్కిప్ అయ్యి, కంట్రోల్ అనేది నెక్స్ట్ ఇటరేషన్‌కి పాస్ అవుద్దనమాట. సో, ఇప్పుడు కరెంట్ ఇటరేషన్ నువ్వు కంటిన్యూ రాగానే దాని కింద కోడ్ అనేది ఎగ్జిక్యూట్ చేయదనమాట. ఎగ్జిక్యూట్ చేయకుండా నెక్స్ట్ కంట్రోల్ ఫ్లో అనేది నెక్స్ట్ ఇటరేషన్‌కి మారిపోద్దనమాట. నీకింకా సింపుల్‌గా అర్థం కావాలంటే సరదాగా మన 'సలార్' మూవీ చెప్పుకున్నాం గదా! ఆ ఎగ్జాంపుల్ చూద్దాం. చూడిక్కడ కంటైనర్స్ అనే లిస్ట్‌లో చాలా కంటైనర్స్ ఉన్నాయి. కంటైనర్ 1, కంటైనర్ 2 అలా చాలా కంటైనర్స్ ఉన్నాయి. అలాగే ఈటిలతో పాటు సీలేసిన 'సలార్' కంటైనర్ కూడా ఉంది. సో, నువ్వేం చేస్తావంటే అన్ని కంటైనర్‌లని చెక్ చేయాలి ఇందులో. ఈ లిస్ట్‌లో ఉన్న ప్రతి కంటైనర్‌ని నువ్వు చెక్ చేయాలి. బట్ ఒక్క కంటైనర్‌ని మాత్రం నువ్వు చెక్ చేయకూడదు. సో, అప్పుడు నువ్వేం చేస్తావు? ఇన్ కేస్ ఒకవేళ కంటైనర్ గనక సీలేసి ఉంటే, అంటే ఇప్పుడు కంటైనర్ గనక సీల్డ్ కంటైనర్ అనుకో, నువ్విప్పుడు దాని కింద కంటిన్యూ రాస్తావు. సో, కంటిన్యూ రాసావంటే ఏం చెప్పాను నీకు? దాని కింద కూడా ఎగ్జిక్యూట్ అవ్వదు. కంట్రోల్ అనేది నెక్స్ట్ ఇటరేషన్‌కి పాస్ అయిపోద్దని చెప్పా. సో, ఇన్ కేస్ నీకు గనక సీల్డ్ కంటైనర్
వచ్చిందనుకో నువ్వు ఆ కంటైనర్ని చెక్ చేయకూడదు. సో ఎప్పుడు నువ్వేం రాస్తావంటే ఇన్ కేస్ కంటైనర్ ఈక్వల్ టు సలార్ సీల్ కంటైనర్ అలా వచ్చినప్పుడు నువ్వు చెక్ చేయకుండా పంపించే అని అర్థం అనమాట. సో ఇక్కడ నేనేం రాసా, అన్ని కంటైనర్స్కి చెక్ చేసా. చూడు కావాలంటే నాకు అవుట్పుట్లో కూడా చెక్కింగ్ కంటైనర్ 1, చెక్డ్ కంటైనర్ 2, చెక్డ్ కంటైనర్ 3 అని వచ్చింది. బట్ సలార్కి మాత్రం చెక్డ్ సీల్డ్ కంటైనర్ అని రాలా. ఎందుకంటే నేను కంటిన్యూ రాశాను కాబట్టి కింద ఉన్న కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వకుండా డైరెక్ట్ నెక్స్ట్ ఇటరేషన్కి కంట్రోల్ అనేది పాస్ అయిపోయింది. అర్థమైందా? నువ్వు కంటిన్యూ రాసినప్పుడు ఏమవుతుందంటే ఆ ఫర్ లూప్లో ఆ కరెంట్ ఫ్లో అనేది, అంటే కరెంట్ ఇటరేషన్ ఫ్లో అనేది స్కిప్ అయ్యి కంట్రోల్ అనేది నెక్స్ట్ ఇటరేషన్కి పాస్ అవుద్ది అనమాట. అదొకటి నువ్వు గుర్తుపెట్టుకోవాలి. కంటిన్యూ అంటే ఏం లేదు, కరెంట్ ఫ్లోని స్కిప్ చేసి ఇటరేషన్ అనేది నెక్స్ట్ దానికి కంట్రోల్ పాస్ చేయడం, అంతవరకు. ఈ రెండు అర్థమైనయా బాబాయ్? అంతే బాబాయ్, పెద్ద ఏం కాదు. నువ్వు ఎప్పుడైనా బ్రేక్ వాడావు అనుకో ఇమీడియట్గా ఫర్ లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది. కంటిన్యూ ఏం చేస్తుంది అంటే కరెంట్ ఇటరేషన్ ఫ్లో అనేది స్కిప్ చేసి కంట్రోల్ అనేది నెక్స్ట్ ఇటరేషన్కి పాస్ చేస్తుంది. అంతే, అంతకుమించి ఏం లేదు. సరే, నీకు ఈ కాన్సెప్ట్ బాగా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను నేను. ఇన్ కేస్ అర్థమైతే కనుక క్లియర్డ్ అని చెప్పి కామెంట్ పెట్టు. సో నేను అర్థం చేసుకుంటా ఎంతమందికి అర్థమవుతుంది, ఎంతమందికి అర్థం కావట్లేదు అని చెప్పి నెక్స్ట్ క్లాసు ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తా. ఈ అకౌంట్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకు బాబాయ్, ఓకేనా? నువ్వు ఇచ్చే సపోర్టే నన్ను ఇంకా ఎంకరేజ్ చేస్తుంది నెక్స్ట్ వీడియోలు చేయడానికి. బాబాయ్ మర్చిపోయాను, నీకు ప్రాక్టీస్ క్వశ్చన్స్ కావాలంటే కనుక మనకు వాట్సాప్ ఛానల్లో ఉంటే వెళ్ళి ఒకసారి చెక్ చేయి, అర్థమైందా? అందులో నీకు ప్రాక్టీస్ క్వశ్చన్లు ఉన్నాయి. ప్రతి ప్రాక్టీస్ క్వశ్చన్ నువ్వు ట్రై చేయి. అవే కాకుండా నీకు ఇంకా కొత్తగా ట్రై చేయాలనిపించేస్తే ట్రై చేయి. నువ్వెంత ప్రాక్టీస్ చేస్తే నీకు అంత స్కిల్ వస్తుంది, ఓకేనా? సరే, సైనింగ్ ఆఫ్ యువర్ బాబాయ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.